ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రాజా సాబ్ డిసెంబర్ 5న రిలీజ్ అవుతుందా? రిలీజ్ అవ్వదా? లేదంటే సంక్రాంతి రేస్లో దిగుతోందా? 2 ఏళ్లుగా పూర్తి కాని రాజా సాబ్ సినిమా ఎప్పటికి పూర్తవుతుంది? రాజా సాబ్ ముందున్న పెద్ద సవాలేంటి? వీటన్నిటికీ నిర్మాత విశ్వప్రసాద్ క్లారిటీ ఇచ్చేశారు. రాజా సాబ్ నయా అప్డేట్ ఏంటో చూద్దాం పదండి. ప్రభాస్ దర్శకుడు మారుతి కాంబినేషన్ మూవీ రాజా సాబ్ షూటింగ్ చివరి దశకి చేరినా పూర్తవుతుందా లేదన్న డౌట్ ఉంది. ఎన్నో వాయిదాల తర్వాత డిసెంబర్ 5న వస్తుందా లేదా అన్న అనుమానం వెంటాడుతోంది. ప్యాచ్ వర్క్ సాంగ్స్ తప్ప షూటింగ్ పూర్తయింది. అక్టోబర్ నాటికి షూటింగ్ పూర్తవుతుందని చెప్పారు నిర్మాత. అయితే డిసెంబర్ 5న వస్తుందన్న క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. రాజా సాబ్ రిలీజ్ విషయంలో నిర్మాతకే క్లారిటీ లేదు. డార్లింగ్ ఫ్యాన్స్ తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ సినిమాను సంక్రాంతి జనవరి 9న రిలీజ్ చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. మరోవైపు హిందీ బయస్ మాత్రం డిసెంబర్ 5నే రిలీజ్ చేయాలి అనుకుంటున్నారని చెప్పారు నిర్మాత. షూటింగ్ పూర్తయితే కానీ రాజా సాబ్ రిలీజ్ డేట్ పై స్పష్టత వచ్చేలా లేదు. సంక్రాంతి బరిలో విజయ్ జననాయకన్, చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమాలతో నవీన్ పోలిశెట్టి, అనగనగా ఒకరాజు, రవితేజ, కిషోర్ తిరుమల సినిమాలు కూడా రేసులో ఉన్నాయి. రాజా సాబ్ డిసెంబర్ 5 నుంచి సంక్రాంతికి వెళ్లిపోతే ఈ ప్లేస్ లోకి అఖండ 2 వచ్చే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ 25న ఓజీ, అఖండ 2 వస్తున్నట్టు ప్రకటించినా ఏదో ఒక సినిమా మాత్రమే వస్తుందన్నారు విశ్వప్రసాద్. ఈ లెక్కన అఖండ 2 వాయిదా పడుతోందని గత కొంతకాలంగా వినిపిస్తున్న ఈ వార్తే నిజమవుతుందేమో చూడాలి. రాజా సాబ్ రా ఫుటేజ్ 4.5 గంటలు వచ్చింది. ఈ మొత్తం సినిమాను 2.5 గంటలు లేదా 2 గంటల 40 నిమిషాలకు తీసుకురావాలన్నారు ప్రొడ్యూసర్. ఈ పెద్ద సవాల్ను ముందు దాటాలి. దీనికి అనుగుణంగా సీన్స్ ని కలపడానికి ప్రభాస్ మరొకసారి కెమెరా ముందుకొచ్చి ప్యాచ్ వర్క్ ని పూర్తి చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 5నే వస్తుందని ఫీల్ అవుతున్న డార్లింగ్ ఫ్యాన్స్ ను రాజా సాబ్ మరొకసారి డైలమాలో పడేసింది.